గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లక్ కాదు బ్రో, యాక్చువల్ గా నేను ఏది నమ్ముతానంటే ఆ లక్ కూడా యాక్చువల్ గా ఏంటంటే నా లైఫ్ ఇది నేను చూసిన తర్వాత నేను నమ్మేది ఏంటంటే ప్రతి మనిషికి ఒక పర్టికులర్ టైం ఒక పాయింట్లో మనది టర్న్ అవుద్ది. ఆ తర్వాత ఎవడు ఆపలేడు. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాను, అతి చేష్టలు చేసామంటే మళ్ళీ డౌన్ అవుతావు. కానీ నాకు వచ్చిన పర్టికులర్ టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే బిగ్ బాస్ రివ్యూస్ చేయడం బ్రో. ఎంత కామెడీ బ్రో. జీవితంలో ఎవడైనా బిగ్ బాస్ షోని చూసి మళ్ళీ చెబితే దానివల్ల లైఫ్ సెటిల్ అయిపోద్దని ఊహించలేం. చాలామంది సెటిల్ అయినాయి, నాకు మాత్రం షాకింగ్. మిగతా వాళ్ళందరికీ నాకు డిఫరెన్స్ ఏంటంటే అందరు లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. నా లైఫ్ సెటిల్ అవ్వడమే కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ లోపల పోయి వచ్చాను. అది చాలా మిరాకిల్. అది వెళ్ళి రావడం, అక్కడ సక్సెస్ అయ్యి రావడం. అక్కడ నాకు టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చిందంటే హెవీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఆదిరెడ్డి. ఎంత ప్రాబ్లమ్స్ అంటే నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, చాలామంది యూత్ అసలు ఫేస్ చేస్తుంటారు. అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. అవి అనుకుంటే కొంతమంది కామెంట్లు అనొచ్చు, అబ్బా చాలామంది ఫేస్ చేసేయాలని. నా ప్రాబ్లమ్స్ నాకు భయంకరంగా ఎక్కువ. అంటే అందరికంటే ఎక్కువ అని చెప్పకూడదు, కానీ చాలామంది ఫేస్ చేస్తుంటారు చూసారు. ఆ ప్రాబ్లమ్స్తో ఈక్వల్గా ఉంటాయి నా ప్రాబ్లమ్స్. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ దగ్గర రావడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే 2018లో బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేశాను. అది కూడా ఎంత కామెడీగా స్టార్ట్ చేసిన బ్రో. 2018లో సీజన్ 2 అప్పుడు స్టార్ట్ చేశా. ఎంత కామెడీగా అంటే నా ఫ్రెండ్ ఊరికి వీడియో పెడితే కామెడీగా ఓవర్ హుడీ వేసుకొని చేస్తుంటా. ఎంత పాత హుడీ అంటే ఆ పాత హుడీ వేసుకొని ఇట్లా పెట్టుకొని, అంటే నేనేదో పెద్ద తోపు అనే ఫీలింగ్తో చేస్తా ఉన్నాను ఇట్లా పవన్ కళ్యాణ్ స్టైల్లో. అది వైరల్ అయింది. అన్ని ఛానల్స్ పెట్టుకున్నారు. నా ఛానల్లో 100 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆ 100 మంది సబ్స్క్రైబర్స్తో అది 8,000 వ్యూస్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మినిమం వ్యూస్ లేకుండా నా ఛానల్లో వీడియో లేదు బిగ్ బాస్ రిలేటెడ్. అది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. దానికి ముందు పడ్డ కష్టాలు కొన్ని చెప్తాను చూడండి. నేనదే లక్ అన్నా చూసారా, ఆ లక్ ఆ టైం ఉంది చూసారా, అది కలిసి వస్తే ఎవడు ఆపలేడు. నాకు కలిసి వచ్చిన పాయింట్ ఇది. దానికి ముందు 30 years బ్రో. నాకు ఈ ఇంటర్వ్యూలో నాకు తెలిసి నేనే మాట్లాడతాను ఎక్కువ. నాకు అట్లా అనిపిస్తుంది ఒక్కోసారి. అందుకే నేను అడగదనుకున్న క్వశ్చన్స్ అంటే ముందే ఆన్సర్లు వచ్చేసి నేను ఇంటర్వ్యూస్ ఎవరైనా నేను ఎందుకు ఇవ్వనంటే నేను హార్ట్ఫుల్గా మాట్లాడేసి నాకు ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. నా లైఫ్ జర్నీ గురించి నేను చూసుకుంటే యాడ్ నుంచి యాడికి వచ్చానని నాకు తెలియకుండా నాకు వేరే వాళ్ళ ముందు ఎమోషనల్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. నేను ఎమోషనల్ అయిపోతా. నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని పీక్ ప్రాబ్లమ్ చూసి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాను నాయనని. ఇప్పుడు 30 years ఉన్నాయి బ్రో. ఎవ్వడు ఆర్డినరీ పర్సన్ ఎవరైనా కంపేర్ చేసుకోవచ్చు. నాది ఇప్పుడు 2018లో 30 years. 2018లో 30 కాదు, 2018లో నాకు 28 ఏమో. నా పెళ్ళి 8 ఏమో 30 years. ఓకే. సో 30 years వరకు నేను 29 years వరకు నేను సెటిల్ అవ్వలేదు. సెటిల్ ఇన్ ద సెన్స్ ఏమీ లేదు నా లైఫ్లో. మా ఒక సింధనూరు అనే ఊరు ఉంటుంది, నేను ఇది ఎక్కడ చెప్పలా. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్. కొన్ని నేను చెప్పలేను. మరి ఓవర్ డ్రామాటిక్గా ఉంటుంది నా లైఫ్ స్టోరీని. కొన్ని చెప్పను ఈరోజు, కొన్ని చెప్పలేను. కానీ ఎందుకు చెప్పాలి అంటే ఆడియన్స్లో మీరు రివ్యూ స్టార్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని చూసి ఓకే ఇలా కూడా సంపాదించేసి డబ్బులు అని చెప్పి యూట్యూబ్లో చాలామంది రివ్యూ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళ లిమిట్లో వాళ్ళు సంపాదించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి స్టోరీస్ అని వింటే అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి అడుగుతున్నా క్వశ్చన్. సింధనూరు అనే ఊర్లో నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయి ఉండి పరిస్థితి బాగాలేక సివిల్ ఫీల్డ్లో సివిల్ ఇంజనీర్ యాక్టింగ్ చేస్తూ తార్ రోడ్ల దగ్గర ఇలా పెట్టి ఆ మీటర్ ఉంటుంది. ఓన్లీ సివిల్ ఇంజనీర్స్ కంపేర్ చేసుకోవచ్చు, వాళ్ళకి అర్థమవుతుంది. ఎన్ని సెంటీమీటర్స్ తారు వచ్చిందని ఇటు చూడాలి ఉంగి. అది చేసేవాడు నేను. మొత్తం నల్లగా అయిపోయి తార్ రోడ్డు ఇక్కడ 13,000 14,000 ఇచ్చేవాళ్ళు. అక్కడ పని చేస్తున్నప్పుడు అక్కడ చిన్న రూమ్ ఇస్తారు మాకు. ఆ రూమ్లో ఉన్నప్పుడు మా నాన్న ఒకరోజు కాల్ చేసిండు. బాధపడతా. అప్పుడు పోయే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉండేది అనమాట. ఎట్టొకటి చేసుకోరా, సెటిల్ అవ్వరా, నువ్వు నీది ఒకటే నాకు బాధ. ఎందుకంటే బాధ నాది ఒకటే కాదు, మా చెల్లెళ్ళు బ్లైండ్. మా చెల్లికి కనిపించదు, మా చెల్లి పెళ్లి చేసుకొని అంటుంటుంది. అదొక పక్క మా నాన్నకి బాధ ఉంది. ప్లస్ మా మదర్ సూసైడ్ చేసుకొని చనిపోయి ఉన్నారు, అదొక బాధ ఉంది. ఫైనాన్షియల్గా బీభత్సమైన ప్రాబ్లమ్స్లో ఉంది. పీక్ ప్రాబ్లమ్స్. 11 లక్షల చిల్లర బ్యాంకులో లోన్స్ ఉన్నాయి మా నాన్నకి. నాకు తెలుసు. నేను రాజకీయాలు పెద్ద కాన్సన్ట్రేట్ చేయను, కానీ ప్రతిసారి ఎలక్షన్లకు ముందు ప్రతిసారి దేవుడిని మొక్కునేది తెలుసు. ఒకప్పుడు మా నాన్న మా అకౌంట్లో అదే మా లోన్స్ ఏదైతే ఉంటాయో చూసారు, అగ్రికల్చర్ లోన్స్, అవి అయితే వెళ్ళిపోవాలా. అది ఎవడు హామీ ఇస్తే వాళ్ళు గెలవాలని కోరుకునేది. చాలామంది ఇచ్చారు అట్లాంటి హామీలు. ఈసారి అగ్రికల్చర్ లోన్స్ మొత్తం పోతాయి, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, అన్ని ఈ గవర్నమెంట్ ఇచ్చింది, ఆ గవర్నమెంట్ ఇచ్చింది. ప్రతిసారి నేను ఎవరు హామీ ఇస్తే వాళ్ళు గెలవాలనుకునేవాడిని. అంటే నాకు లైఫ్లో ఇంకేం గోల్స్ ఉండేది బ్రో. నా లోన్స్ క్లియర్ అయిపోతే మా నాన్న హ్యాపీ, నేను హ్యాపీ అనుకునేవాడిని. అలా మా నాన్న ఆ రోజు సింధనూరు దగ్గర ఫోన్ చేసినప్పుడు బాధపడతా మాట్లాడాడు. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు నుంచి మళ్ళీ ఆ 30 ఏళ్ళు అని చెప్పేసి పెళ్ళి అయ్యే రోజు వరకు నాకు పిల్లని ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు బ్రో. అంటే ఇంకా నా పెళ్లి గురించి టాకే వచ్చేది లేదు మా ఇంట్లో. ఎందుకు సంపాదించట్లేదన్నా? లేకపోతే నేను అప్పుడు ఎంత బ్రో 48 కేజీలు వెయిట్ ఉండేవాడిని. 50 కేజీలు నా హైట్ ఇంతే ఉండదు. 6.3 48 కేజీల వెయిట్తో
మా అమ్మ సూసైడ్ చేసుకున్న ఇంటికి ఎవరైనా అంటే ఎందుకు సూసైడ్ చేసుకున్నదో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ఇంటికి మళ్ళీ కోడలు ఎవరైనా ఇవ్వాలనుకుంటారా? ప్లస్ మా ఇంట్లో మా చెల్లి అలాగే ఉంది, ఒక పర్సన్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉండే ఇంటికి ఎవరు ఇవ్వాలనుకోరు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నాకు పెళ్లి తాటు మా ఇంట్లో లేదు, నాకు లేదు, ప్లస్ అప్పులు నేను అందరికీ తెలుసు. ఆ పొజిషన్ నుంచి 30s నాకు ఎలా ఉన్నాడు చూడు, నా పెళ్లి కాలేదు. ఎవరికైనా ఒక పర్సన్కి ఎలా ఉంటుంది బ్రో, జాబ్ లేదు, పెళ్లి కాలేదు, అందరూ అడుగుతారు. మన ఫ్రెండ్స్కి మన ఫైనాన్షియల్ ఇదేంది తెలియదు. మన బయటికి ఫ్రెండ్స్కి ఏమంటారు, ఫోన్ చేసి ఏం మామ ఎప్పుడు పెళ్ళి అంటారు. మనం ఏం చెప్పలేము, ఏం చేస్తున్నారు అంటారు, ఏమి చెప్పలేని పొజిషన్. ఆ టైంలో వెనక ముందు ఆలోచించుకుంటే అంటే ఇంకా లిటరల్గా ఆ పొజిషన్ ఎట్లా ఉందంటే నిల్ అనమాట బ్రెయిన్లో. అంటే ఇంక మనకు ఆలోచించడానికి కూడా ఏం ఎట్టబోతే అట్ట వదిలేసిన, అసలు మొత్తం ఫ్రీగా వదిలేసి బట్టి బిగ్ బాస్ రివ్యూ చేసిన కామెడీగా. అంటే నీకు ఒక టైం వస్తుంది బ్రో, నేను కాన్సన్ట్రేట్ చేసి నా లైఫ్ని నా కెరీర్ టర్న్ అవ్వాల, నోటుకు వచ్చినట్టు వదిలేస్తే కెరీర్ ఒక మలుపుకి వచ్చింది. అలా కామెడీగా చేసిన బిగ్ బాస్ రివ్యూస్. ఆ తర్వాత నాకు తెలియదు అసలు బిగ్ బాస్ రివ్యూస్ చేస్తే డబ్బులు వస్తాయని కూడా. 30,000 సబ్స్క్రైబర్స్ ఎంతో మానిటైజ్ చేశారు. అప్పటి నుంచి డబ్బులు స్టార్ట్ అయింది. 70,000 రూపీస్ ఫస్ట్ ఇయర్ నాకు వచ్చిన రెవెన్యూ. 70,000 రూపీస్ వస్తే మా అక్క నాతో అనేది భయంకరమైన ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. మా అక్క కూడా దగ్గరుండి ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఫుడ్ పెట్టి వాళ్ళ ఇంట్లో నన్ను బాగా చూసుకుంటున్నాను ఉండేవాళ్ళు. మా అమ్మ చనిపోయిన తర్వాత 70,000 వచ్చిన మా అక్క కాల్ చేసి ఏమన్నా తెలుసా, అమ్మయ్య ఇంకొక 1.5 లక్ష 2 లక్షలు చేసుకోరా మొత్తం, నీకు ఎట్ట కూడా పెళ్లి చేద్దాం, ఆ 2 లక్షలు ఇంకొక లక్ష ఎట్లా కూడా అప్పు చేసి నీ పెళ్ళి అయితే బాగుంటుందని అని మా అక్క కూడా హోప్ వచ్చింది. 70,000 సంపాదించినని. అక్కడ స్టార్ట్ అయిన నా జర్నీ లాస్ట్ బిగ్ బాస్ రివ్యూస్లో ఒక మంత్కి 39 లక్షలు మీరు ఆల్రెడీ చూసుంటారు. అక్కడ దాకా వచ్చింది. నేను ఈ వీడియోలో ఇవి చెప్పేది పొగరుగా చెప్పట్లేదు బ్రో, కొంతమంది జెన్యున్గా చెప్తున్నాను. కొంతమంది ఫ్యామిలీస్ కానీ, కొంతమంది ఫ్యామిలీస్లో ఉండే పేరెంట్స్ కానీ స్ట్రగుల్ని తీసుకోలేక సూసైడ్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ మా మదర్కి పీక్ ప్రాబ్లమ్స్. మా ఇంట్లో అందరికీ ఏంటంటే ఆస్తులు ఉండేవి బ్రో. ఆస్తులు ఎలాంటి ఆస్తులు, మెట్ట ప్రాంతం అది. ఆస్తులు అయితే ఉంటాయి చెప్పుకోవడానికి, 8 ఎకరాలు 9 ఎకరాలు 10 ఎకరాలు అంటారు, కానీ అవి ఎవడు కొండవు దాంట్లో పంటలు పండవు. ప్లస్ పల్లెటూరులో ఉండేవాడు పీక్ ప్రాబ్లమ్స్ వచ్చినా అవి అమ్మడు. దానివల్ల ఆస్తులు కొంచెం ఉన్నప్పటికి కూడా ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండేవి. చేతిలో డబ్బులు ఉండేది లేదు. బర్రెలు ఉంటాయి, బర్రెలు మొత్తం మా అమ్మాయి చూసుకుంటుంది. గెడ్డి మోపులు తెచ్చేది మా అమ్మాయి, వ్యవసాయం చేసేది మా అమ్మాయి, నిమ్మతోట ఉండేది అది కూడా పోయిందిలే, అక్కడికి పోయేది మా అమ్మాయి, మాకు వండి పెట్టేది మా అమ్మాయి, 4 పిల్లకాయలని. అన్నీ చూసుకునేసరికి మా అమ్మకి బాగా, మా అమ్మ కూడా హైట్ ఎక్కువ, సన్నంగా ఉండేది. అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఒకసారి హోటల్ ఉండేది మాకు. ఎంత ప్రాబ్లమ్స్ అంటే ఒకసారి ఊహించుకుంటేనే అంటే నేను పేరెంట్ అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయి ఉంటారో మా అమ్మ అనిపిస్తుంది. మా వైఫ్ని చూసిన తర్వాత హోటల్ ఉండేది, చిన్న హోటల్, ఊర్లో రేకుల షెడ్ వేసి ఒక హోటల్, మా సొంత ప్లేసే కాబట్టి అక్కడ పెట్టాము. బోండాలు, ఇడ్లీలు, పూరీలు అన్నీ చేసి మా అమ్మాయి పెట్టి, మా అమ్మాయి వండి అందరికీ పెడతా ఉండేది. అవే డబ్బులు వస్తూ ఉండేవి. అప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం. ఆ టైంలో, ఆ హోటల్ పెట్టిన టైంలో మా మంచి సక్సెస్లో ఉండేది. ఓకే, కొంచెం డబ్బులు చూస్తున్నాం. ఆ టైంలో నేను బీటెక్ జాయిన్ అవుతూ ఉండేది. జాయిన్ అయ్యి బీటెక్ కాలేజీకి పోయే ముందు రోజు మండలు దుడిచేది, ప్యాకెట్లు కట్టేది. నాకు ఇష్టం ఉండదు, ఎవరికి ఇష్టం ఉంటుంది బ్రో, బిల్డప్ ఇవ్వాలని ఎవరికైనా ఉంటుంది. మిడిల్ క్లాస్ పర్సన్ బిల్డప్ ఇస్తాం. బీటెక్ స్టూడెంట్ అంటే ఏమనిపిస్తుంది, సో బిల్డప్ ముందు అనుకునే వాళ్ళం. ఆ ప్యాకెట్లు కట్టుకుంటా, అవి క్లీన్ చేసుకుంటూ ఉండేది. ఆ టైంలో మా అమ్మకు ఒకరోజు నేను పూరి చేస్తా, పూరి బాండలు మొత్తం కాలం మీద పడిపోయింది. వేడి ఆయిల్ డైరెక్ట్ పూరీలు చేస్తూ ఉంది, అది స్లిప్ అయి పడిపోతే ఆ పడ్డ కాళ్ళంతా కాలిపోయింది, ఎగిరొచ్చి ముఖం మీద అంతా పడ్డాయి. మొత్తం ముఖం కాలింది, కాలు కాలి. మా అమ్మ ఆల్మోస్ట్ 3-4 నెలలు బెడ్ రెడ్. అక్కడి నుంచి అంటే ఆ రోజు నుంచి మా అమ్మకి మొత్తం టర్న్ అయింది. అంటే ప్రాబ్లమ్స్ ఏమి ఎక్కువ ఉన్నాయి, లోన్స్ ఏమి ఎక్కువ ఉన్నాయి, మా చెల్లెళ్ళు ఒక బాధ, ప్లస్ మా నాన్న పెద్దగా వర్క్ చేయడు, నాదొక బాధ, నాకు జాబ్ లేదు, ఇవన్నీ బాధలు పెట్టుకొని ఆ టైంలో మా అమ్మ ఏమనిపిస్తుందంటే ఈ పెయిన్స్ ఎక్కువ ఉండేవి, బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేది, ఈ ఆయిల్ పడ్డ మంటలు ఎప్పుడు ఉండేవి. దానివల్ల సడన్గా ఒకరోజు సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. అది ఎందుకు చచ్చిపోయింది, ఏమి రీజన్స్ అనేది తెలియదు. మాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు బ్యాక్ పెయిన్ అంటూ ఉంటుంది, ఈ మంటలు అంటూ ఉంటుంది, పరిస్థితులు బాగాలేవు, అప్పులు ఎట చేయాలనేది. ఎందుకంటే మా అమ్మ ఒక్కటే కష్టపడుతూ ఉంటుంది. అవన్నీ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది బాత్రూమ్కి వెళ్ళి. అది కూడా నార్మల్. ఆ రోజు కూడా లాస్ట్ ఫుడ్ తినింది నేనే. గోంగూర పచ్చడి నాకు ఎప్పటికీ గుర్తుంది. అంటే మన బెల్ల పెట్టుండదు తెలుసాను. ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవుతా. ఆ రోజు కూడా నాకు ఇప్పటికి గుర్తు. ఏంది మా ఈరోజు కూర అంటే పచ్చడి రాని. పచ్చడితో ఏంది అంటే మా ఇది సరే పెట్ట 2 ముద్దలు తిని నేను తిను. మన బిహేవియర్ అట్లా ఉంటుంది. బిల్డప్ ఇస్తుంటాం కదా, ఇసిరేసేది ప్లేట్లు, అదే విధంగా ఉండేది. అటు పెట్టేస్తే మా అమ్మాయి లాస్ట్లో సరే నేను తింటలేపు అన్నది పెట్టేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. రోజు ఆడే పడుకునేది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంట్లో దొంగలు పడ్డారు. అప్పటి నుంచి నాకు దొంగలు అంటే భయమే. మా ఇంట్లో పడుకున్నాను. అక్కడికి వెళ్తే నేను వేరే ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతున్నా 11-11:30 టైంలో. నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి మా ఇంట్లో నుంచి నాన్ స్టాప్గా. కట్ చేస్తా ఉన్నా. మనకి ఓవరు
కట్ చేస్తున్నా ఒక నైట్లో ఏక ఫోన్ చేస్తానంటే ఇంటికి అడిగినా అన్నాడు. మర్చిపోయింది, నేను ఫోన్ ఎత్తకపోతే నా ఫ్రెండ్ లోపల ఇంట్లో ఉన్నాడు, వాడికి ఫోన్ చేసి అది ఏంది ఫోన్ ఎత్తట్లేదు, ఒకసారి ఇంటికి రమ్మని రాను. వాళ్ళకి మా అమ్మ చచ్చిపోయిన విషయం చెప్పేశారు. అలా చెప్పేశారు. నేను బయట ఫోన్ మాట్లాడుతున్నా నైస్గా. వాడు పప్పు తిన్న అన్నంతో వచ్చిండు బయటికి వచ్చి, మామ మీ ఇంటి దాకా పెద్ద మామ అన్నాడు. నువ్వు పోయి రాపరా, మీ అన్నతో నాకు పని ఉందంటే నువ్వు పోయి రాపరా. వాడు ఏమనంటే నెక్స్ట్ వెళ్ళి కూడా రామావ అనేసరికి సరే అని నేను ఫోన్ కూడా ఫోన్ పెట్టకుండా మధ్యలో కూర్చొని బైక్లో మాట్లాడుతూ ఉన్నా. వాడులా మామ ఫోన్ పెట్టి మామ అన్నాడు. ఫోన్ పెట్టి అన్నాడు. పెట్టేసిన తర్వాత వాళ్ళ తమ్ముడు నా వెనక కూర్చోన్నాడు, నేను మధ్యలో ఉంటే వాడు చెయ్యి నా మీద వేస్తుంటే వాడు పప్పు అన్నం పప్పు అంతా ఉంది. రే హరీష్ ఇటు చెయ్యి కూడా కొడుకోవాలన్నా, రే మనకేం తెలియదు కదా, ఇటు చెయ్యి కూడా కొడుకోలే ముండనాయుడు అంటా ఉన్నా. మర్చిపోయిన అమ్మ అంటాడు. పోతే మా అమ్మ మా ఇంటి చుట్టూ జనాలు ఉన్నారు. ఏంది వీళ్ళందరూ ఇటే ఉంటే ఏమన్నా గొడవ అయింది ఇంట్లో, ఎందుకు ఏంటి అసలు. పోగానే మా అమ్మని బయటికి తెచ్చున్నారు, గుండెల మీద వస్తూ ఉన్నారు. అబ్బా నాకు అంటే నేనే ఉన్నాను బతుకుంది అనుకున్నా. ఎంత అప్పుడు ఇంకా వెంటనే చూడగానే చచ్చిపోయింది. నేను మిద్ది మీద పోయి బీభత్సంగా ఏడ్చిపోవడానికి ఆ రోజు నుంచి దాదాపు 1 month నేను ఫుల్ స్ట్రగుల్ అయిపోయినా. యాక్చువల్గా నేను బాధపడను, ఓ అమ్మ నేను ఎమోషనల్ అయిపోతా స్వామి నిజంగానే. యాక్చువల్గా నేను బాధపడను. ఆ టైంలో నా బాధ అంటే తెలిసింది. అంటే వెరీ రెక్లెస్ క్యాండిడేట్ బ్రో. అంటే రెక్లెస్ అంటే మనకి ప్రేమ ఉంటుంది. చాలామంది పిల్లకాయల దగ్గర యూత్ దగ్గర ఉండేది ఇదే, అమ్మన్న నాన్న ఇష్టమే, తెలియకుండా కోపాలు ఎవరు మీద చూపించలేక ఇంట్లో సిరీస్లు కొడతా ఉంటారు ప్లేట్లు. నేనంతే, పప్పుచారు అంటే ఇష్టం, పప్పుచారు చేయకపోతే నేను ప్లేట్ సిరీస్తుండేది, ఏంది కూరలు ఎప్పుడు ఇదేనని. పరిస్థితులు బాగాలేవు, అది మనకు తెలిసినా కూడా బిల్డప్ ఇస్తుంటాం. ఆ సిచ్యువేషన్ అప్పుడు నాకు అన్నీ గుర్తొస్తుంది, ఎంత ఓవర్ చేసాం రా అని. కానీ నిజంగా చెప్తున్నా బ్రో, మా అమ్మ చనిపోయే ముందు 2 months 2-3 months మా అమ్మని భయంకరంగా అర్థం చేసుకుందాను. చెప్పిన ప్రతి మాట వినేవాడిని. ఎందుకో మా అమ్మ భయంకర స్ట్రగుల్ అవుతుంది నాకు అర్థమైంది. అక్కడ ఒక టైం వస్తుంది చూస్తారా, మనం కూడా ఎంత ఎదవైనా అర్థం చేసుకుంటాడు. ఆ పక్కలో నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను ఆ టైం అది మళ్ళీ అర్థం చేసుకునేది బ్రో. చిన్న మాట, ఒకప్పుడు నేను రోడ్లో పేరాపర్ వచ్చినాడు అంటే నేను పంపము అనేవాడిని. అలాంటిది ఒక మాట చెప్పిన వెంటనే వెళ్ళేవాడిని. మా అమ్మకి భలే నేను ఒక్కని ఎంత బాగా వింటున్నాడు అనే ఫీలింగ్లో ఉండేది. కానీ సడన్గా చేసుకునేసరికి మాకు ఎవ్వరికి అర్థం కాదు. అది ఎట్లా అంటే బాత్రూము రేకులు బాత్రూము, మా అమ్మ 5.7 5.8 ఉంటుంది, ఆ ఎత్తు 5.9 ఉంటుంది అంతే ఆ బాత్రూమ్. అంటే మనిషి ఊరేసుకొని ఏలాడాలంటే కాలు తగులుతుంటాయి. ఎలా ఎంత ఇబ్బంది పడి ఊరేసుకున్నదని మాకు ఇప్పటికీ ఆశ్చర్యం కనిపిస్తుంది, ఎంత పెయిన్ ఉంటే బాధపడద్దని. ఈ సుత్తి అంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే సుత్తి కాదు, చాలా మందికి ఇది ధైర్యాన్ని ఇవ్వాలి నాకు. ఆ పొజిషన్ నుంచి మా అమ్మ లైఫ్ మారదులే, ఇంకా నా జీవితమే ఇంతే అనుకుని సూసైడ్ చేసుకుంటే, అంటే నేను ఇంకా నా లైఫ్ మారదు అనుకుంటే, నేను ఇప్పుడు 20 మంది లైఫ్లు మారుస్తున్నా. నేను సెలూన్ పెట్టి నా సెలూన్లో 20 మంది పనిచేస్తున్నారు, నా చుట్టూ 5-6 మంది ఉంటారు, వాళ్ళ లైఫ్లు నేను చూసుకుంటూ ఉంటాను. ఇన్ని లైఫ్లు నేను మారుస్తుంటే మా అమ్మ లైఫ్ మార్చలేను అనుకున్నది. హోప్లెస్గా అయిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది, ఇంకా ఆనందం ఉంటుంది. అదే మా మదరు సూసైడ్ చేసుకోకుండా ఎదిరించి పోరాడి ఇక్కడ దాకా ఉండుంటే ఈరోజు మా మదర్ ఉన్నప్పుడు నా సక్సెస్ ఇంకా ఎక్కువ ఉండేది కూడా, ఆనందంలో ఇంకా హ్యాపీగా ఉండదు. ఇప్పుడు మేము వీడియో చేస్తున్నాం, మా అమ్మ మదర్ కూడా మా వీడియోస్లో ఉండుంటే ఇంకా ఎంత బాగుంటుంది. ఇవన్నీ ఆలోచించుకుంటుంటే నాకు అనిపిస్తుంది, ఒరే నాయన సూసైడ్ ఎందుకు చేసుకుంటారో, నా లైఫే బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు టర్నింగ్ పాయింటే ఉండదు, హ్యూజ్ ప్రాబ్లమ్స్ కానీ మా అమ్మ సూసైడ్ చేసుకున్నది. నా లైఫ్ ఈరోజు ఎట్టుంది, ఏ రకంగా ఉంది. మా ఊర్లో ఇంకొక ఎగ్జాంపుల్, నేను క్వశ్చన్ కూడా అడగా. నాకు మా ఊర్లో చిన్న ఎగ్జాంపుల్ చూడండి లైఫ్ మారడానికి. నేను జస్ట్ ఒక ఇంగ్లీష్ మాట మాట్లాడితే యా అన్న ఒకరి ముందు ఏదో అడిగితే యా అంటే మేము కానీ మెతుకులేదు కానీ ఇంగ్లీష్ రా నీకు అన్నారు. నేను 10th చదివేటప్పుడు ఆ పొజిషన్ అట్లా ఉండేది మాకు. ఆ రోజు నుంచి నా దగ్గర అప్పు తీసుకున్న 10,000 ఎగ్గొట్టారు. అది అక్కడ దాకా వచ్చి ఇవన్నీ మా అమ్మ జోలు అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎట్ట బ్రో, పల్లెటూరు ఆడవాళ్ళకి ఎట్ట, మా కొడుకు 30,000 శాలరీ అయితే 50 చెప్పుకుంటారు, అదే వాళ్ళకి ఆనందం. ఇవన్నీ మా అమ్మ చూడలేకపోయింది. ప్లస్ బంగారం ఉండేది లేదు, ఏ పెళ్ళిళ్ళకి పోయినా మా అత్తోళ్ళ దగ్గర తీసుకుని పోయేది. ఆ పొజిషన్ నుంచి ఈరోజు ఏమైనా కొనిచ్చే పొజిషన్ చూడలేకపోయింది. అందుకని ఆవేశపడకూడదు మనిషి. ప్రతి ఒక్కడికి నేనే సక్సెస్ అయినా బ్రో, నా దగ్గర టాలెంట్ లేదు, నేను జెన్యూన్గా ఒప్పుకున్నా, నా దగ్గర ఏ టాలెంట్ లేదు, మాట్లాడతా అంతే, ఏది హార్ట్ఫుల్గా మాట్లాడతా, ఏది అనిపిస్తే అది మాట్లాడతా. టాలెంట్ లేని నేనే పెద్దగా చదివాను కూడా కాదు, ఓకే ఏదో వచ్చాయి. అలాంటి పర్సన్ నేనే సక్సెస్ అయిపోయి నా లైఫ్ మా ఫ్యామిలీ లైఫ్ మార్చేస్తే ఎంతోమంది బీభత్సమైన టాలెంట్ ఉంటుంది, వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలా, వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి, నాకు అర్థం కాలే. నువ్వు వెయిట్ చేయి. బిగ్ బాస్ తుప్పాస్ బిగ్ బాస్ చాలా మంది ఆ షోని తిట్టుకుంటూ ఉంటారు, ఇప్పుడు తెలియదు ఉంది అది ఒక షోనా అంటారు. ఇన్ని చెప్తుంటే ఆ షో ఒక లైఫ్ మార్చింది, ఒక ఫ్యామిలీ లైఫ్ మార్చింది, మా తరాన్ని మార్చింది. ఇక్కడ నుంచి మా తరం స్టార్ట్ అయిపోద్ది, మా ఒక జనరేషన్ మార్చినట్టే. దాంతోపాటు నా చుట్టూ ఉండే ఒక 20 మంది బతుకుతున్నారు.
దీంట్లోనే కెరీర్ ఎత్తుక్కోగలిగిన టైం వస్తే అన్ని కలిసి వస్తే, అలాంటిది వేరే వాళ్ళు ఎందుకు ఎత్తుకోలేరు? చదువుకొని బాగా చదువుకున్న వాళ్ళు. సో నేను ఈ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడొచ్చినా నేను ఈ పాయింట్ నా జీవితం మొత్తం చెప్తా ఉంటా, సూసైడ్లు చేసుకోవద్దు. ఏ లైఫ్ ఏ టైంలో నీకు రోడ్డు మీద ₹1 దొరుకుతుందో తెలియదు. నీకు ఏ పిల్ల నిన్ను నచ్చి ఆ పిల్లకి 100 కోట్ల నీకు తెలియదు. నీకు ఎక్కడైనా చేంజ్ అయిపోవచ్చు. నీ లైఫ్ మొత్తం డిజాస్టర్ నుంచి హై క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు. ఆ హోప్ ఉంచుకోండి. ఎవడు చచ్చిపోవద్దు. నీకు నిజంగా చచ్చిపోవాలనిపిస్తే, నీకు అసలు నీ పరిస్థితి బాగాలేదంటే ఆకలితో చచ్చిపోయి కావాలంటే ఇది వెయిట్ చేయి లాస్ట్ రోజు దాకా ఏది దొరకపోవచ్చు, నువ్వు ఎట్టగా చచ్చిపోతావు. అంటే నీకు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు తట్టుకోలేకపోతే అది ఆటోమేటిక్గా అయిపోద్ది. చచ్చిపోవద్దు. అది నేను అనుకునేది. ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ దాకా వచ్చి చూసారా, నేను ప్రతిసారి చాలామందికి చెప్పేది అంటే, నేను నా ప్రాబ్లమ్స్ ప్రతిసారి చెప్తుంటా. ఎందుకు తెలుసా, నాకు ఇప్పుడు ప్రాబ్లం ఉంది నేను చెప్పట్లా. నేను డైరెక్ట్గా చెప్పే కదా 33 లక్షలు ఒక నెలలో వచ్చినాయి. నాకు ప్రాబ్లం లేవు, సింపతి కాదు ఇది. నాకు ఒకప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు లేవని చెప్తున్నా. ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుంది జనాలు చూసేవాళ్ళకి అనే ఉద్దేశంతో చెప్తుంటా. ఎందుకంటే చూసేవాడికి ఒకటి, మరి వాడి పొజిషన్ ఆ రోజు ఇంత బ్యాడ్ అంటారా, మంది అంత బ్యాడ్ కూడా లేదు. ఇప్పుడు ఆడి లైఫే మారింది, మన లైఫ్ ఎందుకు మారదురా? ఎందుకు మనం చచ్చిపోవాలనే ఆ హోప్ రావాలి జనాలలో. సూసైడ్ చేసుకునే అంత ఎదవలు లేరు. మా అమ్మని ఇప్పటికీ మా ఊర్లో తిడతారు, ఎదవగాపోతే ఆ రోజు సూసైడ్ ఆ పిల్ల ఎదవగాపోతే అట్లా చచ్చిపోకుండా ఉంటే ఈరోజు బంగారం ఉండి కదనే ఆవేశపడి ఆ పిల్ల అటు చేసుకున్నది కానీ మా అమ్మల్ని తిట్టా ఉంటారు అందరూ. అంతే కదా, చాలా ఇది బ్రో ఇవన్నీ. కానీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ 28 సంవత్సరాలకి ఒక రూట్ ఎంచుకుని సక్సెస్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.